మరి దానికి పరిహారాలు ఉండవా గురుగారు? తర్వాత తరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా చెప్తానమ్మా. చాలా మందికి వచ్చే సందర్భం, తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు గారాభంగా పెంచారు, వాళ్ళు దుర్మరణం పాలైన తర్వాత వాళ్ళు మమ్మల్ని శపిస్తారా అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కారణం ఏంటంటే, ఒక్కటే మాటలో చెప్పాలి అని అంటే, మీకు ఇంటర్నేషనల్గా స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి కదమ్మా. అవును. ఇక్కడ మనం ఇండియాలో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఆ మొత్తం ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రాబ్లం అంటే మనం సరిగ్గా ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోతే మిడిల్ బ్యాంక్, చేసెస్ బ్యాంక్ అంటారు, ఆ చేసెస్ బ్యాంక్లో ఆగిపోతుంది, స్టకప్ అయిపోతుంది. అక్కడ వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్ అకౌంట్కి హిట్ చేస్తారు. ఇది చేసినందుకు గాను చేసెస్ బ్యాంక్ కొంత రుసుము తీసుకుంటుంది, డాలర్ ట్రాన్సాక్షన్లో పెనాల్టీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పుట్టిన దారభ్యత మరణించినప్పుడు ఆ మరణము కూడా అన్ని బాధ్యతలు తీరి, అన్ని కోరికలు తీరి సహజ సిద్ధంగా మరణించారనుకోండి, ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకొని మోక్షాన్ని పొంది మళ్ళీ తిరిగి కర్మని అనుసరించి కర్మబద్ధంగా మళ్ళీ ఏదో ఒక జన్మ, 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక జన్మని ఎత్తాలి, తప్పదు, చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి. ఇలా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుందనంటే మధ్యలో ఆగిపోతుంది. త్రిశంకు స్వర్గంలాగా భూమికి, ఆకాశానికి, అంతరిక్షంలో వేలాడుతూ ఉంటుంది. అలాంటి స్థితి ఎంతటి బాధాకరం అంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఆ అమ్మాయి ఎంత వేదనకి గురి అవుతుందో అంతకంటే 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందకుండా ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తుంది. దాన్నే నరకయాతన అంటారు. అందుకనే మన సందర్భంలో, అబ్బా వీడి వల్ల నేను నరకయాతన అనుభవిస్తున్నాం, ఈమె వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని సాధారణంగా అంటాం కదా, అదే నరకయాతన. అంటే మోక్షాన్ని పొందకపోతే అంతటి బాధని అనుభవిస్తూ వాళ్ళ వంశ వారసులు ఈ యొక్క సంబంధించినటువంటి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటూ, ఎలా తెలియచేయాలి, ఈ యొక్క కలియుగంలో మనకు సంబంధించి ప్రత్యక్షముగా మాటలు లేవు పితృదేవతలకి, మానవులకి. అందుకని కొన్ని కష్టాల రూపంలో ఇన్సిడెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు తరచూ తలనొప్పి వస్తుందంటే పెద్దవాళ్ళు ఐ డాక్టర్ దగ్గరికి పోమంటారు. తరచూ కలుపు నొప్పి లేచిందనంటే డాక్టర్ దగ్గర పోయి ఏదో మందు రాసుకొని దాన్ని, అంటే మన బాడీ మనకి ఇచ్చే ఇండికేషన్స్ బట్టి 2-3 రోజుల్లో మనం ఏదో ఒక డెసిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కష్టాల రూపంలో వచ్చినప్పుడు ఎందుకు నేను ఇంత బాగా కష్టపడ్డా, ఇంత నిజాయితీగా ఉన్నా, నాకే ఎందుకు ఇన్ని పనులు కావట్లేవు, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఆ దోష ప్రభావం వల్ల జరుగుతుంది. ఆ దోషం ఉన్నదని చెప్పినప్పుడు దానికి పరిహారం చేసుకోవాలమ్మా. అది చేసుకుంటే వెంటనే. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఒకప్పుడు ఏంటంటే ఇది 2013 నుంచి ఈ అంటే ఒక వ్యక్తి జ్యోతిష పరంగా మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినప్పుడమ్మా, పరిశీలన చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చక్కగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది, వాళ్ళకి కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇన్ని చేసినా ఎందుకు వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు? ఒక మందు వేసుకుంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనో తగ్గాలి జ్వరం. అవును, ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఉన్నప్పుడు దానికి రీసెర్చ్ చేయడం జరిగింది. 2012లో స్టార్ట్ చేస్తే 2013లోకి బాగా తెలుసుకున్నది ఏంటంటే, ఈ పితృశాప ప్రభావంలో ఎన్ని పూజలు చేసినా అన్నీ గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. చాలామంది ఎన్నో పూజలు చేసా మాకేం ఫలించట్లేదు అంటారు కదా, ఆ ఇంట్లో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది. కాబట్టి ఈ పితృదోష నివారణ జరిగిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు చేసిన పూజా ఫలితం అంతా వాళ్ళకి అనుభవంలోకి వచ్చి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. అందుకే పితృదోషం నివారణ జరిగిన కుటుంబాల్లో అందరికీ మంచి పనులు వెంబడి జరగడానికి గల కారణం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది ఏంటంటే కొన్ని దుశ్చర్య అని చెప్పడం కంటే కూడా లాభార్జనే ధ్యేయంగా మనిషికి ఉన్నవే మనకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు జన్మిస్తే నక్షత్ర జనన దోషము అని చెప్తారు. అంటే రోహిణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, ఇలా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన దోషం. కానీ జనన దోషం అంటే, జనన దోషము అని అంటే, నక్షత్ర జనన దోషం అని అంటే ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు కొంత దోష ప్రభావం నక్షత్రానికి అంటే ఉన్నవి 3 గణాలమ్మ: దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం. ఇవి 3 నక్షత్రాలు, 3 గణాలు కలిపితే 3 × 9 ఎంత? 27. ఈ రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించినప్పుడు దోషము. ఆ నక్షత్రాల్లో శాంతి జరిపించుకోమని శాస్త్రం చెప్పింది.
కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కొంతమంది లాభార్జన ధనార్జన ధ్యేయంగా ఎదుటి వాళ్ళ మంచి చెడు ఆలోచించకుండా ఉన్న 27 నక్షత్రాల్లో ఒక 19 నక్షత్రాలు వెళ్ళబాడుతుంటారు. ఈ 19 నక్షత్రాలు అంటే వీళ్ళు చదివినట్టు మొత్తం ఆ 19 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకందరికీ పితృశాపం అంటున్నారు. అవును అవును. ఇది చాలా మోసం అమ్మ. ఈ మోసాన్ని గమనించట్లేదు. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి, ఎంత మోసం జరుగుతుంది సమాజంలో ఇలాంటి భావన వల్ల. ఒక ఇంట్లో 4 రుణ సభ్యుల్లో ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు పుడతారుగా. అవును. అంటే ఆ దోషం ఉన్నదని చెప్పి భయపెట్టి భ్రమపెట్టి పూజాది కార్యక్రమాలు ఇట్లాంటివి చేయించారు. అవును. పితృదోషము పితృశాపం అనేటువంటిది జరిగిన దుస్సంఘటనలు ఇంట్లో దుర్మరణాలకి చేసుకోమని శాస్త్రం చెప్పింది, కానీ పుడితే పితృదోషము అని చెప్పి మరి చేయించడం అనేది ఎక్కడా లేదు. శాస్త్రానికి విరుద్ధంగా పాపం జనాలు కూడా భయపడి చేయించుకుంటున్నారు. 19 నక్షత్రాల్లో మా పిల్లవాడు ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నాదుంది అని భయపడి చేయించుకుంటున్నారు తప్ప శాస్త్రపరంగా చెప్పాల్సిన విధంగా చేయించుకోలేకపోతున్నారు. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలమ్మా. అయితే గురుగారు, ఇప్పుడు ఈ సంవత్సరం కష్టతరమైన సంవత్సరం అని మీరు అందరికీ చెప్తున్నారు. అలాగే ఇండివిజువల్గా జాతకాల్లో పితృదోషాలు ఇవన్నీ కూడా చూసి పరిశీలించి తర్వాత పరిహారాలు చేసుకోవాలమ్మా. పిండ ప్రదానం వేరు, పితృదోషం వేరు. చాలా మంది తెలియక గూగుల్లో వెతుకొని ఎక్కడ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగేటువంటి మిస్టేక్ ఒకటి చెప్పమంటారమ్మా. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండే గోత్రాలు, ఆ ప్రొనౌన్సియేషన్ మనకు పండితులకు మాత్రమే తెలుస్తుంది. కర్ణాటకలో చేస్తారు, మహారాష్ట్రలో చేస్తారు, తమిళనాడులో చేస్తారు ఈ పితృదోష నివారణకి. అక్కడ వాళ్ళకి అక్కడ గోత్రాలు ఉంటాయి, మన గోత్రాలు అక్కడ ఉండవు. అందువల్ల ఏమైపోతుంది, బ్రాహ్మలు ఆ ప్రొనౌన్సియేషన్లో కొంత తప్పు చదువుతారు. అక్షర దోషం ఉన్నా చాలమ్మా. ఎవరో ఒక ఉపాసకుడు నా భార్య రక్షించబడాలి అనారోగ్యం నుంచి అని చెప్పి అక్కడ భార్య పేరు చెప్పి అమ్మవారి మూలమంత్రం చదివి భక్ష అన్నాడట. ఏమైపోయింది, ఆ భార్యను తినేసేసింది, అంటే ఆ భార్య చనిపోయింది. అక్కడ భార్య రక్షింపబడాలని చెప్పి రక్ష అని చెప్పాల్సింది భక్ష అన్నాడు. అలాగే ఆ గోత్రంలో పలికే విధానంలో కానీ మంత్రం చదివే దాంట్లో ఈ కొద్దిగా ఏమాత్రం అక్షర దోషం ఉంటే మొత్తం చేయించుకున్నదంతా వృధా అయిపోతుంది. పైగా ఫోన్లో సంబంధించినటువంటిది ఆ గూగుల్లో వెతుక్కొని పోతారు కదా, ఆ ఫోన్లో మాట్లాడేది ఒకరవుతారు, చేయించే వాళ్ళు ఒకరవుతారు. ఈ చేయించినప్పుడు ఏమైందంటే గుంపులుగా చూడాలంటే ఒక గ్రౌండ్లో 4 పార్టీలు కలిసి క్రికెట్ ఆడుకుంటే ఎట్లా ఉంటుందమ్మా, ఒకళ్ళు ఒక చోట ఇంకో చోట 4 టీంలు కలిసి అలా కూర్చొని చేయించేసేస్తుంటారు. పైగా చదువుకున్న వాళ్ళు మంత్రం విధానంగా వచ్చిన వాళ్ళు ఒక 20 మంది చేయిస్తున్నారు అనుకున్న, ఆ 20 మందిలో ఒక 3-4 మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటారు, మిగతా వాళ్ళందరికీ ఎవ్వరు దోషాలు. అందుకని ఆ దోష ప్రభావం వాళ్ళకి కలుగు. ఇవన్నీ చేయించుకునే వాళ్ళకి తెలియదు, మనం ఫోన్ చేశాము మనం వెళ్ళామని. అన్నిటికంటే ఇంకా ప్రధానంగా ఒక దోషం చెప్పమంటారమ్మా. అంటే సమాజంలో వేళ్ళూనుకొని పోయింది. ఒకప్పుడు వర్ణాల ప్రకారంగా చూసుకుంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రీయబద్ధంగా చేయిస్తున్నారు అక్కడ. ఎందుకంటే వీళ్ళకేమో పూజ వస్తుందేమో అనే భయంతో దగ్గర పెట్టి, యజ్ఞోపవీతం లేని సామాన్యులకి తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. 45 నిమిషాల్లో పూజ కంప్లీట్ చేస్తున్నారు. 4 గంటలు పట్టాల్సిన పూజ 45 నిమిషాలు. తర్వాత ఏం జరిగిపోతుంది, ఈ సంబంధించినటువంటిది పురాణోక్తంగా చేయిస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే 3 నుంచి 4 గంటలు పడుతుందమ్మా. ఈ రోజుల్లో అంత గంటలు అయిపోతున్నాయి. అలాగే ఇది కూడా ఈ ఇబ్బందులు ఆ డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం, దగ్గరుండి ఈ కార్యక్రమాలు మనం దగ్గరుండి చేయిస్తున్నాం. దానివల్ల శాస్త్రీయంగా చేయించడానికి ఉంటుంది. ఈ యొక్క సామూహికంగా జరగడానికి గల కారణం గోకుల్ చాట్ కావచ్చు, మనకు ఇబ్బంది జరిగింది, ఇవన్నీ ప్రకృతి విపత్తుల్లో జరిగిన తీవ్రవాద దుశ్చర్యల వల్ల ఖచ్చితంగా ఆ దోషం ఉంటుందమ్మా. అందుకనే వీరమరణం పొందారు కదా పహల్గాం దాడిలో కూడా, అలాంటి వాళ్ళలో కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మీకు గమనించుకుంటే మహాభారత యుద్ధానంతరం కూడా యుద్ధంలో అసువులు బాసినటువంటి అందరి తరపున కూడా వాళ్ళకి ఆత్మ మోక్షాన్ని పొందాలని ధర్మరాజు దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపించి కానీ రాజ్యానికి వెళ్ళలేదు. ఈ విషయం భారతంలో చదివితే తెలుస్తుంది, సినిమా చూస్తే తెలియదు. ఆయన చనిపోయిన వాళ్ళకందరికీ ఉత్తరక్రియలు చేశాడు. కర్ణుడు కూడా మళ్ళీ వచ్చి ఉత్తరక్రియలు చేసి తన వాళ్ళకందరికీ కూడాను అన్న సంతర్పణ చేసి వెళ్ళాడు. కాబట్టి భాద్రపద మాసంలో పితృపక్షాలు ఆయన పెట్టిన భిక్ష, అది అంతకుముందు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో చాలా మెలికలు ఉంటాయి ఈ దీనికి సంబంధించి. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు ఉన్నాయి అని అంటే మన దాకా రాకూడదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పితృదోషాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫ్యామిలీలో.
ఖచ్చితంగా దేవతారాధన చేయాలి. పెద్దలకి పిండ ప్రదానం. అన్ని మతాల్లో చూసుకుంటే మరణం తర్వాత కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్. కానీ హిందూ సనాతన ధర్మంలో మనకు అనేక ఉపనిషత్తులు, అనేక వాంగ్మయాలు, అనేక ఇతిహాసాలు, అనేక పురాణాల్లో మరణ తదనంతరం కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా పుడతాడు అనేది కూడా మనకు చెప్పబడి ఉంది. అవును, అది కాబట్టి అతి జాగ్రత్తగా దేవతారాధన చేసుకుంటూ ఉండాలి. నమ్రతతో మసులుకోవాల్సిన సంవత్సరం ఇది. గురుగారు చాలా మంచి మాటలు చెప్పారు. మరొకసారి ఒక మేల్కొలుపు మీరు ఈ మాటలన్నీ కూడా. అలాగే సర్వమత సౌభ్రాతృత్వం కోసం, మానవాళి అభ్యుదయం కోసం మీరు ఎలా ఉండాలి అందరూ అంటే ప్రేమ, దయ, జాలితో, అది కూడా ఒకసారి గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక యుద్ధాలపై మీరు వ్యక్తం చేసిన ఆందోళన అందరి మనసుల్లో ఎక్కడో అక్కడ ఉండుంటుంది, ఎంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. కాబట్టి తమరు మళ్ళీ వచ్చి మాకు మంచి విషయాలు చెప్పి అలాగే మా ప్రేక్షకుల్ని జాగృతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా. మార్చిలో ఏర్పడిన 2 గ్రహణాల ప్రభావం తదనంతరం 4 నెలల వరకు ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా గ్రహ సంచారం బాగోలేదు. కాబట్టి అందరూ ఇష్టదేవత ఆరాధన, కాలభైరవుని ఆరాధన చేయవలసిందే. దానాది పుణ్య కార్యక్రమాలు చేయవలసిందే. అందులో ఏమాత్రం మినహాయింపు లేదమ్మా. జూలై వరకు మనకు ప్రకృతి సహచరించదు, ప్రకృతి బీభత్సాలు ఉంటాయి. జూలై 23, 24 ఏదో జరగబోతుందమ్మా. అది చాలా మనం అతి జాగ్రత్తగా ఉండవలసి. 22 జూన్ నుంచి 4 జూలై కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఏదో అధికార మార్పు కానీ, లేదా ఒక ప్రఖ్యాత నాయకుడి మరణం కానీ, లేకపోతే తిరుగుబాట్లు, ప్రజల తిరుగుబాట్లు కానీ జరుగుతాయి. గురువుగారు, అప్రమత్తంగా ఉంటాం తమరిచ్చిన సూచనలతో. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.